మదనపల్లి మండలం కోలబైలు పంచాయతీ సర్వే నెంబర్ 629/2లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఏదైతే భూమిని ఆక్రమించుకున్నారో దాన్ని అక్రమంగా విక్రయించాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ప్రభుత్వ భూమిలో అనవసరమైన కార్యకలాపాలన్నీ చేస్తూ భూములు చదువులు చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు బహుజన్ న్యూస్ అయిన BYS ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటి నుండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారైతే ఏమి, నారా లోకేష్ గారైతే ఏమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే ఏమి, గత ప్రభుత్వంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా జరిగాయి, భూ కబ్జాలు ఎక్కువగా జరిగాయి. దానివల్ల ప్రజలు చాలా సమస్యలు పడుతున్నారు. ఆ సమస్యలు కానీ అలాంటి భూ కబ్జాలు కానీ ప్రభుత్వ భూములు భూ కబ్జాలు కానీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మాత్రం పటిష్టంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ మన మదనపల్లిలో గమనిస్తే దానికి పూర్తి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారు. అయినా కూడా కబ్జాలు జరుగుతున్నా కూడా ఉన్నతాధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వాటి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దానికి ఉదాహరణే కోలబైలు పంచాయతీలో 629/2 సర్వే నెంబర్లో గతంలో రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తికి డీఫామ్ పట్టా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ డీఫామ్ పట్టాని డిఫాల్ట్ గా చేసి అదే పట్టాన్ని క్యాన్సిల్ చేస్తూ ఆ భూమిని హ్యాండ్ ఓవర్ టు రెవెన్యూ అధికారులు అని చెప్పి ఆల్రెడీ ఆ పట్టాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దానిపై ఆ రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తి కోర్టులో కూడా వెళ్ళడం జరిగింది. రిట్ పిటిషన్ 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఆ రిట్ పిటిషన్ వేసి కోర్టులో అలాగే ఉన్నా కూడా దానిపైన ఈ రోజు ఏ భూమి పైన అయితే ఆయన కోర్టుకు పోయినాడో, కోర్టు వ్యవహారాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన భూమిలో కూడా మళ్ళీ ఆయన బినాములతో ఆ భూమిని అంతా చదును చేస్తూ క్లీన్ చేస్తూ వాటిని ఫ్లాట్లుగా వేసి దాంట్లో కొన్ని అయితే అమ్మేయడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళా కూడా ఎక్స్ట్రా భూమిని అంతా కూడా చదును చేసి అమ్మేయాలని చూస్తున్నారు. దీనిపై స్థానికులైతే ఏమి, విలేకరులు అయితే ఏమి, ప్రజా సంఘాలలో కుల సంఘాలలో అయితే ఏమి, ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ అధికారులకి చెప్పినా కూడా వాళ్ళు కనీసం ఆ ప్లేస్ లో పోయి ఎందుకు చదును చేస్తున్నారు, ఇది ప్రభుత్వ భూమి అని కాపాడాల్సిన బాధ్యత కలిగిన రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కావున ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అలాగే కలెక్టర్ గారు వెంటనే స్పందించి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే రెవెన్యూ అధికారులు ఆ భూమి ఒకటే అయితే కాదు, వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఎక్కడైతే బసినకొండలో ఒక సర్వే నెంబర్లో ఈ కలెక్టర్ ఆఫీసు దర్దంలో ప్రధాన కారకుడైన రైస్ మిల్ మాధవరెడ్డి గారి అనుచరులకు వాళ్ళకు కూడా కొన్ని పట్టాలు చేయడం జరిగింది, ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని అక్కడక్కడ రెవెన్యూ సమస్యలు ఉన్న వాటికి కూడా వాళ్ళు పట్టాలు ఇవ్వడము, ఎన్ఓసీలు ఇవ్వడము, 20A కింద సిఫార్సు చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా వాటిని గతంలో దగ్గరలోనే బయటికి తీయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఇంత క్లియర్ గా ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.